బెంగళూరు రేవ్ పార్టీ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? నిందితుల విచారణ మొదలైందా? విచారణకు హేమ హాజరైందా? లేదంటే మరో డ్రామా స్టార్ట్ చేసిందా? చూద్దాం. బెంగళూరు శివారులోని ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ సృష్టించిన ప్రకంపనలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ కేసులో 103 మంది నిందితుల బ్లడ్ శాంపిల్స్ ని టెస్ట్ చేయించారు పోలీసులు. అందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. అందులో 59 మంది పురుషులు, 27 మంది మహిళలు ఉన్నారు. వీరందరికీ నోటీసులు పంపించారు పోలీసులు. అలాగే విడతల వారీగా విచారణ కూడా స్టార్ట్ చేశారు. మొదటి విడతలో మొత్తం 8 మందికి బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారిలో టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఉన్నారు. సోమవారం నుంచి నిందితులను ప్రశ్నించడం మొదలుపెట్టారు సీసీబీ పోలీసులు. అయితే విచారణకు హేమ హాజరు కాలేదు. తాను జ్వరంతో బాధపడుతున్నందున విచారణకు రాలేనని హేమ సమాధానం పంపారు. ఇంకాస్త సమయం కావాలని కోరారు. అయితే హేమ అభ్యర్థనను సీసీబీ పోలీసులు పరిగణలోనికి తీసుకోనట్లు తెలుస్తోంది. విచారణకు డుమ్మా కొట్టిన హేమకు మళ్లీ ఫ్రెష్ గా నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. విచారణకు డుమ్మా కొట్టడం ద్వారా హేమ మరో డ్రామా ఆడుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో మొదటి నుంచి హేమ తీరు అనుమానాస్పదంగానే ఉంది. తాను అసలు బెంగళూరు వెళ్లలేదంటూ వీడియోతో మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. ఫామ్ హౌస్ లో ఉన్నానంటూ ఒక వీడియో, బిర్యానీ వండుతున్నట్టు మరో వీడియో విడుదల చేసి కథలల్లింది. సంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని అన్నట్టు బిల్డప్ ఇచ్చింది. అయితే పోలీసులు అన్ని ఆధారాలు బయటపెట్టి నోటీసులు ఇచ్చినా సరే తానింకా శుద్ధపూసనే అంటోందామె. హేమ ఈ నెల 18న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లింది. మధ్యాహ్నం 1:55 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళ్లిన విమానంలో హేమ ఉన్నారు. ఇండిగో విమానంలో హేమతో పాటు కాంతి, రాజశేఖర్ ఉన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3:15 హేమ బెంగళూరుకు చేరుకుంది. అక్కడి నుంచి పార్టీ జరిగిన రిసార్టుకు హేమ అండుకో వెళ్లారు. కృష్ణవేణి పేరుతో పార్టీకి హాజరైంది హేమ. పోలీసుల రికార్డుల్లోనూ హేమ పేరు కృష్ణవేణిగా నమోదు చేశారు. ఆమె పార్టీకి హాజరు కావడమే కాకుండా డ్రగ్స్ కూడా తీసుకుందన్న విషయం బయటపడింది. బెంగళూరు పోలీసులను బురిడి కొట్టించేందుకు అనేక ప్రయత్నాలు చేసిందట హేమ. ఓసారి తన పేరు హేమ అని, మరోసారి కృష్ణవేణి అని చెబుతూ వారిని గందరగోళపరిచేందుకు ప్రయత్నించిందని చెబుతున్నారు. అలాగే అడ్రస్ విషయంలోనూ ఓసారి హైదరాబాద్ అని, మరోసారి బెంగళూరు లోకల్ అంటూ తికమక పెట్టేందుకు ట్రై చేసింది. అయితే బ్లడ్ శాంపిల్స్ తీసుకునేటప్పుడు తన పేరు బయటకొస్తే సూసైడ్ చేసుకుంటానంటూ పోలీసులను హేమ బెదిరించారట. తన విషయం బయటపడకుండా ఉండేందుకు అన్ని విధాలా ప్రయత్నించినా, అనేక డ్రామాలాడినా హేమ దొరికిపోయింది. జ్వరం పేరుతో విచారణ నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తు వేసింది. ఫేస్బుక్ లైవ్ లో మాట్లాడిన హేమ వేదాంతాన్ని వల్లవేసింది. మనం తప్పు చేయనంత వరకు ఎదుటి వాళ్లకు భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం తప్పు చేసినా దేవుళ్ళం కాదు కదా, పొరపాటున జరిగినా సారీ చెప్పొచ్చు. అప్పుడు మనం ఫ్రెష్ గా ఉంటాం. ఒక అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలాడాలి. 99% అబద్ధాలు ఆడకుండా ఉండడమే మంచిది. అందుకే నేనెప్పుడూ హ్యాపీగా ఉంటాను. ప్రస్తుతం తనకు ఎలాంటి షూటింగ్లు లేవని, మరో 3 నెలలు ఖాళీగా ఉంటానని చెప్పింది హేమ. మరోవైపు రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో పోలీసులు ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేశారు. అలాగే వారి బ్యాంక్ అకౌంట్స్ ని కూడా ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వాసు బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో డబ్బున్నట్టు పోలీసులు గుర్తించారు. మిగతా వారి ఖాతాల్లోనూ లక్షల కొద్దీ డబ్బుందని పోలీసులు తెలుసుకున్నారు.